In today's class, we are going to write summary for IFOS. IFOS head ki now we are going to write a summary. మనకి IFOS chapter complete అయిందా? Yes. Now we are going to write a summary. మనకి సమ్మరీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఈ సమ్మరీ వల్ల మనకి చాప్టర్ మొత్తం రివిజన్ అయిపోద్ది. ఓకేనా? నేను రాస్తూ ఉంటాను. యూ హ్యావ్ టు పార్టిసిపేట్, యూ హ్యావ్ టు సే ఆన్సర్స్. కీప్ రైటింగ్. సమ్మరీ ఆపు. IFOS సమ్మరీ ఆపు. IFOS section provision. You have to maintain 2 columns, section provision. First one, section 56. Section 56. ఈ చాప్టర్ లో వాట్ ఆర్ ద సెక్షన్స్ కవర్డ్ అంటే సెక్షన్ 56 to 59 కదా. వాట్ ఈస్ సెక్షన్ 56 చెప్తారా? ఎస్, ఇట్ ఈజ్ ఛార్జింగ్ సెక్షన్ ఆపు. ఛార్జింగ్ సెక్షన్ ఆపు IFOS. ఛార్జింగ్ సెక్షన్ ఆపు IFOS. సెక్షన్ 56 ప్రకారము దెర్ ఆర్ సమ్ ఇన్కమ్స్. అవన్నీ కూడా IFOS హెడ్ లో టాక్సబుల్. ఆ ఇన్కమ్స్ అన్నీ కూడా మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాము. ఫ్రమ్ పాయింట్ నెంబర్ 1 to పాయింట్ నెంబర్ 21 చాలా క్లియర్గా చెప్పుకున్నాము. ఇక్కడ ఐఆమ్ గోయింగ్ టు రైట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఈ చాప్టర్ మొత్తం మనకి క్లియర్గా అయిపోయిందండి. ఇప్పుడు మనం సమ్మరీ రాస్తున్నాం అంతే. The following incomes are taxable. The following incomes are taxable under the head IFOS. చెప్పండి కొన్ని ఎగ్జాంపుల్స్. అన్నీ అవసరం లేదు, కొన్ని మెయిన్ ఎగ్జాంపుల్స్ చెప్పండి. క్యాజువల్ ఇన్కమ్స్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, లాటరీస్, విన్నింగ్స్ ఫ్రమ్ కార్డ్ గేమ్స్, విన్నింగ్స్ ఫ్రమ్ హార్స్ రేసెస్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ వాట్ క్యాజువల్ ఇన్కమ్స్. నెక్స్ట్ విన్నింగ్స్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్ ఆల్సో, అది కూడా IFOS. నెక్స్ట్ శాలరీ రిసీవ్డ్ బై MP, MLA taxable under the head IFOS. Salary received by part-time director also, salary received by non-executive director also taxable under the head IFOS. Next, rent from vacant land, rent from sublease, rent from plant and machinery, rent from hoardings, rent from furniture, composite rent and inseparable, ఇవన్నీ కూడా IFOS. మనం అవన్నీ చాలా క్లియర్గా చెప్పుకున్నామండి. ఇక్కడ జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తున్నాము, ఇది సమ్మరీ మాత్రమే. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ FD, interest on income tax refund, interest on loans, interest on compensation received under compulsory acquisition, ఇవన్నీ కూడా IFOS. అలాగే గిఫ్ట్ ఇన్కమ్, ఇట్ ఈస్ ద మెయిన్ వన్. గిఫ్ట్ ఇన్కమ్ taxable under the head IFOS. నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్,
ఫ్యామిలీ పెన్షన్ ఆల్సో taxable under the head IFOS. Next, dividend taxable under the head IFOS. Yes or no? Valuation fees taxable under the head IFOS, etc. ఇంకా చాలా ఉన్నాయి కదా, మనం క్లియర్ గా చెప్పుకున్నాం. పాయింట్ నెంబర్ 1 to 21 అవన్నీ కూడా ఎక్కడ taxable అంటే IFOS. ఇక్కడ we have written some examples. ఇది సెక్షన్ 56 చార్జింగ్ సెక్షన్ ఆఫ్ IFOS. నెక్స్ట్ సెక్షన్ 57. What is that? 57 deductions under the head IFOS. IFOS లో వాట్ ఈస్ ద సెక్షన్ ఫర్ డిడక్షన్స్ అంటే 57. అవునా, మనం లాస్ట్ క్లాస్లోనే డిడక్షన్స్ చాలా క్లియర్గా చెప్పుకొని ఉన్నాము. ఇక్కడ జస్ట్ మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ రాద్దాం విచ్ ఆర్ మెయిన్. చెప్పండి. ఇన్ కేస్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్, ఇన్ కేస్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్, in case of family pension, what is the deduction amount? 1/3 of family pension, 1/3 of family pension, or maximum rupees 15,000, whichever is lower. 15,000 ఎప్పుడు మీరు ఓల్డ్ రేట్స్ ఫాలో అయితే, అదే మీరు న్యూ రేట్స్ ఫాలో అయితే రూపీస్ 25,000. అంతేనా? అంతే కదా. నెక్స్ట్ వన్ మోర్. ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ కాంపెన్సేషన్ ఆర్ ఎన్హాన్స్డ్ కాంపెన్సేషన్ రిసీవ్డ్ అండర్ కంపల్సరీ అక్విజిషన్, వాట్ ఈస్ ద డిడక్షన్ అమౌంట్? 50% ఆఫ్ ఇంట్రెస్ట్. 50% ఆఫ్ ఇంట్రెస్ట్. అంతేనా? ఇంకా కొన్ని ఉన్నాయి. ఇన్ కేస్ ఆఫ్ డివిడెండ్, వాట్ ఈస్ ద డిడక్షన్ అమౌంట్? 20% ఆఫ్ డివిడెండ్ ఆర్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ టు అర్న్ దట్ డివిడెండ్, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఇన్ కేస్ ఆఫ్ డిబెంచర్స్ ఆర్ బాండ్స్, ఎనీ కమిషన్ ఆర్ బ్రోకరేజ్ పెయిడ్ టు బ్రోకర్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఇన్ కేస్ ఆఫ్ రెంటింగ్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, రిపేర్స్, ఇన్సూరెన్స్, rent or any revenue expenditure is allowed as deduction. In case of other income, any reasonable revenue expenditure is allowed as deduction. మనం అవన్నీ సెక్షన్ 57 లో చెప్పుకున్నాము. బట్ రిమైనింగ్ ఆల్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. దీస్ 2 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి ఫ్యామిలీ పెన్షన్, రెండోది ఇంట్రెస్ట్ ఆన్ కాంపెన్సేషన్ రిసీవ్డ్ అండర్ కంపల్సరీ అక్విజిషన్. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ 58. What is section 58? Deductions which are not allowable. 57 ఏమో deductions which are allowable, 58 ఏమో deductions which are not allowable. 58 లో కూడా ఒక 6 ఉన్నాయి. If you incur any expenditure relating to casual incomes, that expenditure is not allowed as a deduction. If you pay any amount without deduction of TDS to non-resident, that amount is not allowed as a deduction. To resident, 30% is not allowed as a deduction. If you make any payment to relative, reasonable amount is allowed as a deduction. Excess amount is not allowed as a deduction. If you make payment more than 10,000 by account pay check, demand draft to ECS electronic mode, allowed as a deduction. By cash, not allowed as a deduction. గుర్తున్నాయి ఇవన్నీ? 58 లో ఒక 6 ఉన్నాయి. ఇక్కడ జస్ట్ ఐఎమ్ రైటింగ్ 2 ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, ఎనీ ఎక్స్పెండిచర్ incurred to earn casual incomes. What are the casual incomes? Betting, gambling, lotteries, ఇవన్నీ.
that expenditure is not allowed as deduction. Not allowed as deduction. నెక్స్ట్ మొత్తం ఒక 6 ఉన్నాయి. ఐఎమ్ రైటింగ్ హియర్ ఓన్లీ 2 ఎగ్జాంపుల్స్. unreasonable payment made to relative. Unreasonable payment made to relative. Reasonable amount is allowed, only excess amount which is unreasonable, that amount only not allowed as deduction. Not allowed as deduction. అవునా, గుర్తుకొస్తున్నాయా? నెక్స్ట్ సెక్షన్ 59. సెక్షన్ 59 ఇది వెరీ సింపుల్ సెక్షన్, జస్ట్ 1 లైన్ సెక్షన్. వాట్ ఈస్ దట్? డీమ్డ్ ఇన్కమ్. డీమ్డ్ ఇన్కమ్. If you read section 41 of PGBP, that is only this one. మీకు ఏదైనా ఒక ఎక్స్పెండిచర్ కానీ లాస్ కానీ డిడక్షన్ అలౌ చేసి ఉండి ఫ్యూచర్లో ఎనీ బెనిఫిట్ రిలేటింగ్ టు దట్ లాస్ ఆర్ డిడక్షన్ మీకు రికవరీ అయితే దట్ ఈస్ ఈక్వల్ టు ఇన్కమ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రికవరీ. ఇట్ ఈస్ సేమ్ యాజ్ సెక్షన్ 41. వాట్ ఈస్ సెక్షన్ 41 ఆఫ్ PGBP హెడ్? డీమ్డ్ ఇన్కమ్ ఓన్లీ. ఓకేనా? 56, 57, 58, 59. ఈ చాప్టర్లో దెర్ ఆర్ ఓన్లీ 4 మెయిన్ సెక్షన్స్. 56 to 59 కదా. IFOS హెడ్లో వాట్ ఆర్ ద సెక్షన్స్ కవర్డ్? 56 to 59 కదా. 56, 57, 58, 59. దీంతో పాటు వీ హ్యావ్ టు రీడ్ సమ్ ఎగ్జామ్షన్స్. మనం చెప్పుకున్నాము ఎగ్జామ్షన్స్ అన్ని. ఎస్, చాలా క్లియర్గా చెప్పుకున్నాము. ఆ ఎగ్జామ్షన్స్ కూడా ఇప్పుడు మనం సమ్మరీ రాయబోతున్నాము. జస్ట్ 1 line. వాట్ ఈస్ సెక్షన్ 1042? 1042 అనేది చాలా మంది గుర్తుండదండి, కానీ ఇది కొంచెం ఇంపార్టెంట్ సెక్షన్, ఎందుకంటే ఇది ప్రాక్టికల్ లైఫ్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వాట్ ఈస్ సెక్షన్ 1042? చెప్పండి. ఆల్రెడీ మీరు విన్నారు కదా, చెప్పండి. టెల్ మీ ఓన్లీ 1 line. ఇంట్రెస్ట్ ఆన్ NRE account is exempted. What is the abbreviation of NRE? Non-resident external account is exempted. It is the bank account opened by NRI to deposit income which is earned outside India. NRI ఉంటారా, వాళ్ళు ఇండియాలో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు టు డిపాజిట్ ఇన్కమ్ విచ్ ఈస్ అర్న్డ్ అవుట్ సైడ్ ఇండియా. దట్ బ్యాంక్ అకౌంట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో NRE అకౌంట్. ఆ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ పైన ఇంట్రెస్ట్ వస్తే దట్ ఇంట్రెస్ట్ ఈస్ ఎగ్జంప్టెడ్ యాజ్ పర్ సెక్షన్ 1042. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ సెక్షన్ 1010BC? వాట్ ఈస్ సెక్షన్ 1010BC? BC అంటే బ్యాడ్ కాంపెన్సేషన్. అట్ ద టైమ్ ఆఫ్ డిజాస్టర్, అట్ ద టైమ్ ఆఫ్ సునామీ, అట్ ద టైమ్ ఆఫ్ అర్త్క్వేక్, అట్ ద టైమ్ ఆఫ్ ఫ్లడ్స్, అట్ ద టైమ్ ఆఫ్ బాంబ్ బ్లాస్ట్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి గవర్నమెంట్ విల్ పే సమ్ కాంపెన్సేషన్. దట్ కాంపెన్సేషన్ ఈజ్ ఎగ్జంప్టెడ్ యాజ్ పర్ సెక్షన్ 1010BC. disaster compensation received from central government or state government or local authority is exempted. From any government is exempted. Tell me how to remember డిజాస్టర్ కాంపెన్సేషన్. డిజాస్టర్ అనేది వన్ ఆఫ్ ది బ్యాడ్ థింగ్ కాబట్టి యూ కెన్ రిమెంబర్ బ్యాడ్ కాంపెన్సేషన్. BC అంటే బ్యాడ్ కాంపెన్సేషన్. అట్ ద టైమ్ ఆఫ్ డిజాస్టర్, ఎగ్జాంపుల్ అట్ ద టైమ్ ఆఫ్ సునామీ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, లోకల్ అథారిటీ కానీ ఏదైనా కాంపెన్సేషన్ ఇస్తే దట్ కాంపెన్సేషన్ ఈజ్ టోటల్లీ ఎగ్జంప్టెడ్ యాజ్ పర్ సెక్షన్ 1010BC. నెక్స్ట్
సెక్షన్ 10 సబ్సెక్షన్ 10D. What is this? LIC receipts. LIC amount received. LIC amount received. మీరు ఇయర్లీ ఇఫ్ యూ టేక్ ఎల్ఐసి పాలసీ, చెప్పండి వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ఎల్ఐసి పాలసీ? ఇఫ్ యూ టేక్ ఎల్ఐసి పాలసీ, మీరు ఇయర్లీ ఎల్ఐసి వాళ్ళకి ఎంతో కొంత ప్రీమియం పే చేస్తూ ఉంటారు. తర్వాత అంటే అట్ ద టైమ్ ఆఫ్ డెత్ కానీ అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ కానీ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీకు ఒక హ్యూజ్ అమౌంట్ పే చేస్తారు. దట్ హ్యూజ్ అమౌంట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో ఎల్ఐసి అమౌంట్. ఎల్ఐసి అమౌంట్ మీకు ఎల్ఐసి అమౌంట్ ఎప్పుడు పే చేస్తారు వాళ్ళు? అట్ ద టైమ్ ఆఫ్ డెత్ కానీ లేదా అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ కానీ, అంతేనా? విచ్ ఎవర్ ఈస్ అర్లియర్. మీకు అందరికి ఎల్ఐసి మెకానిజం ఐడియా ఉంటుంది కదా. చూడండి, మనం ఇవన్నీ ఆల్రెడీ పైన క్లియర్గా చెప్పుకొని ఉన్నాము. ఇక్కడ జస్ట్ మీకు రివిజన్ కోసం మనం మళ్ళీ సమ్మరీ రాస్తున్నాం అంతే. మనము ఎల్ఐసి పాలసీ తీసుకుంటే ఇయర్లీ వీ హ్యావ్ టు పే సమ్ ప్రీమియం. టుమారో అట్ ద టైమ్ ఆఫ్ డెత్ కానీ మెచ్యూరిటీ అప్పుడు కానీ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకి ఒక హ్యూజ్ అమౌంట్ పే చేస్తారు. ఆ హ్యూజ్ అమౌంట్ పైన ట్యాక్స్ ఉంటుందా ఉండదా? అట్ ద టైమ్ ఆఫ్ డెత్ పే చేస్తే ఆల్వేస్ ఎగ్జంప్టెడ్ అండర్ సెక్షన్ 1010D. డీపర్ డెత్ ఎల్ఐసి అమౌంట్ కింద మీకు అట్ ద టైమ్ ఆఫ్ డెత్ వస్తే ఆల్వేస్ ఎగ్జంప్టెడ్. అట్ ద టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ వస్తే అప్పుడు సమ్ టైమ్స్ ఎగ్జంప్టెడ్ అండ్ సమ్ టైమ్స్ ట్యాక్సబుల్. అవునా? ఆ సమ్ టైమ్స్ ఎప్పుడు అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. యూ కెన్ గో అండ్ రెఫర్ వన్స్. సమ్ టైమ్స్ ఎగ్జంప్టెడ్, సమ్ టైమ్స్ ట్యాక్సబుల్. గట్ ఇట్? నెక్స్ట్ సెక్షన్ 10-15 మనకు ఈ చాప్టర్లో 10-15 కూడా కవర్ అయింది. వాట్ ఈస్ సెక్షన్ 10-15? ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ మీకు ఎక్కడ ఉండాలి అంటే విత్ పోస్ట్ ఆఫీస్. ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్ ఇన్ పోస్ట్ ఆఫీస్. 10-15 నాట్ అప్లికేబుల్ ఇన్ కేస్ ఆఫ్ బ్యాంక్. ఇట్ ఈస్ అప్లికేబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్. మీకు సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఎక్కడ ఉండాలి అంటే పోస్ట్ ఆఫీస్. సేవింగ్స్ అకౌంట్ ఉంటే యూ విల్ గెట్ ఇంట్రెస్ట్ కదా. దట్ ఇంట్రెస్ట్ ఈస్ ఎగ్జంప్టెడ్ యాజ్ పర్ సెక్షన్ 10-15. హౌ మచ్ ఎగ్జంప్టెడ్? ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ అకౌంట్ రూపీస్ 3,500. ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ అకౌంట్ ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ అకౌంట్. ఇన్ కేస్ ఆఫ్ నార్మల్ అకౌంట్ రూపీస్ 3,500 ఈజ్ ఎగ్జంప్టెడ్. ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ అకౌంట్ రూపీస్ 7,000 ఈజ్ ఎగ్జంప్టెడ్. Under section 10-15. Be clear. It is applicable only in case of savings account which is there in post office, not in bank. Next. Section 10-16. మనకి ఇది కూడా IFOS లోనే కవర్ అయింది. వాట్ ఈస్ సెక్షన్ 10-16 చెప్పండి? ఎనీ scholarship relating to education is exempted under section 10-16. చూడండి, ఎనీ స్కాలర్షిప్ అంటే అక్కడ అమౌంట్ అనేది లిమిట్ ఏం లేదు. ఎంత అమౌంట్ అయినా సరే, ఎవరిచ్చినా సరే, ప్రైవేట్ వాళ్ళు ఇచ్చినా, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినా, ఫారెన్ వాళ్ళు ఇచ్చినా సరే, రిలేటింగ్ టు ఎనీ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, LKG to PG,
కేజీ టు పీజీ. సింపుల్గా చెప్పాలంటే ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జంప్టెడ్. ఎవరిచ్చినా ఎంత అమౌంట్ ఇచ్చినా ఇట్ మే బి రిలేటింగ్ టు ఎనీ ఎడ్యుకేషన్, ఎగ్జంప్టెడ్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 16. ఓకే, నెక్స్ట్ 1017. 1017, what is this? The following two allowances received by, గుర్తుకొస్తుందా? received by MP or MLA. The following two allowances received by MP or MLA are exempted. ఎంపీకి ఎమ్మెల్యేకి శాలరీ వస్తే ట్యాక్సబుల్ అండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ శాలరీ. శాలరీ ట్యాక్సబుల్ అంటే ఎస్, విచ్ హెడ్ IFOS, బట్ ఓన్లీ 2 అలవెన్సెస్ ఆర్ ఎగ్జంప్టెడ్. ఎంపీకి ఎమ్మెల్యేకి శాలరీ వస్తే ట్యాక్సబుల్, బట్ ఓన్లీ 2 అలవెన్సెస్ ఆర్ ఎగ్జంప్టెడ్. అవేంటంటే, ఒకటి డైలీ అలవెన్స్, రెండోది కాన్స్టిట్యుయెన్సీ అలవెన్స్. అంతేనా? ఒక్కసారి మీరు క్లాస్ వింటే అవన్నీ మీకు క్లియర్గా గుర్తుండాలి. ఇవన్నీ మనం చాలా చాలా క్లియర్గా నీట్గా చెప్పుకొని ఉన్నాము. నెక్స్ట్, వాట్ ఈస్ సెక్షన్ 1017A? చెప్తారా? అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఫ్రమ్ గవర్నమెంట్. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఫ్రమ్ గవర్నమెంట్. విచ్ గవర్నమెంట్? ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా, లోకల్ అథారిటీ అయినా సరే, ఈజ్ ఎగ్జంప్టెడ్. ఓన్లీ ఫ్రమ్ గవర్నమెంట్ అండి. వాట్ అబౌట్ ఇఫ్ అవార్డ్ ఆర్ రివార్డ్ గివెన్ బై ప్రైవేట్ పీపుల్? taxable. Tell me examples for government awards. You can take Bharat Ratna. You can take Padma awards, Padma Bhushan, Padma Vibhushan. You can take gallantry awards. Gallantry awards are given to bravery people. These are called as what? Bravery awards. Gallantry awards. All these are examples for what? Government awards. All these are exempted. Next, section 1018. Section 1018. What is this అంటే, నేను రాస్తాను, దాని మీనింగ్ ఏంటో యూ ట్రై టు అండర్స్టాండ్. ఆల్రెడీ మీరు విన్నారు కదా, యూ ట్రై టు అండర్స్టాండ్. పెన్షన్ రిసీవ్డ్ బై family members of a person who had been awarded gallantry awards. Who had been awarded gallantry awards. What is the meaning of this? Tell me. చూడండి, ఒక పర్సన్కి గ్యాలంటరీ అవార్డు వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్యాలంటరీ అవార్డు? ఇది అందరికి కాదు, ఆర్మీలో లేదా మిలిటరీలో ఉన్న బ్రేవ్ పీపుల్కి గవర్నమెంట్ విల్ గివ్ గ్యాలంటరీ అవార్డ్స్. దీస్ ఆర్ కాల్డ్ as బ్రేవరీ అవార్డ్స్. సపోజ్ ఒక పర్సన్కి గ్యాలంటరీ అవార్డు ఇచ్చారు గవర్నమెంట్. ఇప్పుడు ఆ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ వస్తే దట్ ఈస్ ఎగ్జంప్టెడ్. రీడ్ వన్స్ అగైన్. పెన్షన్ రిసీవ్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఏ పర్సన్ హూ హ్యాడ్ బీన్ అవార్డెడ్ గ్యాలంటరీ అవార్డ్స్. ఒక పర్సన్కి గ్యాలంటరీ అవార్డు వచ్చింది, ఆ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చే పెన్షన్ ఈజ్ ఎగ్జంప్టెడ్ అండర్ సెక్షన్ 1018. 1017Aలో కూడా ఐ హావ్ రిటర్న్ గ్యాలంటరీ అవార్డ్స్ కదా. మీకు గ్యాలంటరీ అవార్డు వచ్చింది, ఆ గ్యాలంటరీ అవార్డు పైన ట్యాక్స్ ఉండదు యాజ్ పర్ సెక్షన్ 1017A. టుమారో మీ ఫ్యామిలీకి
గవర్నమెంట్ ఏదైనా పెన్షన్ ఇస్తే దట్ పెన్షన్ ఈజ్ ఆల్సో ఎగ్జామ్టెడ్ యాజ్ పర్ సెక్షన్ 1018. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 1019. సెక్షన్ 1019 పెన్షన్ రిసీవ్డ్ బై ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ ఏ పెన్షన్ రిసీవ్డ్ బై ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ ఏ పర్సన్, పెన్షన్ రిసీవ్డ్ బై ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ ఏ పర్సన్ who died in armed forces. Pension received by family member of a person who died in armed forces. What is the meaning of this? ఒక పర్సన్ ఆర్మీలో ఉన్నప్పుడు చనిపోయాడు. ఇప్పుడు ఆ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ వస్తుంది. దట్ ఈజ్ ఎగ్జామ్టెడ్. అంటే 1018, 1019 అప్లికేబుల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఆర్మీ, నాట్ అప్లికేబుల్ టు నార్మల్ పీపుల్. 1018 ఏంటి? మీరు ఆర్మీలో ఉన్నారు, గవర్నమెంట్ మీకు గ్యాలంటరీ అవార్డు ఇచ్చింది, మీ ఫ్యామిలీకి వచ్చే పెన్షన్ ఈజ్ ఎగ్జామ్టెడ్. వాట్ ఈజ్ సెక్షన్ 1019? మీరు ఆర్మీలో ఉన్నప్పుడు చనిపోయారు, ఇప్పుడు మీ ఫ్యామిలీకి వచ్చే పెన్షన్ ఈజ్ ఎగ్జామ్టెడ్ యాజ్ పర్ సెక్షన్ 1019. అంటే 1018, 1019 అప్లికేబుల్ టు ఆర్మీ పీపుల్. మనం ఇవన్నీ ఆల్రెడీ పైన క్లియర్గా చెప్పుకున్నాం కదా, ఇక్కడ జస్ట్ మనం సమ్మరీ రాశామండి. ఓకేనా? సెక్షన్ 56, 57, 58, 59, 1042, 1010BC, 1010D, 1015, 1016, 1017, 1017A, 1018 అండ్ 1019. ఇలా సమ్మరీ రాయడం వల్ల ఏమవుతుందంటే ఈ చాప్టర్ మొత్తం మీకు కంట్రోల్లో ఉంటుంది, చాప్టర్ మొత్తం మీకు రివిజన్ అయ్యిద్ది. ఎక్కడన్నా మీరు మర్చిపోయారా ఇవన్నీ మీకు తెలిసిపోద్ది. కాబట్టి ప్రతి చాప్టర్ ఎండులో సమ్మరీ నేను చెప్పడం కాదు, మీకై మీరు రాయగలగాలి. అప్పుడు మీకు చాప్టర్ అంతా మీకు కంట్రోల్లో ఉన్నట్టు. సెక్షన్స్, లిమిట్స్, విచ్ ఈజ్ ఎగ్జామ్టెడ్, విచ్ ఈజ్ టాక్సబుల్, ఇవన్నీ మీకు గుర్తుకొస్తాయి సమ్మరీ రాయడం వల్ల. ఓకేనా? ఇట్ ఈస్ టోటల్లీ అబౌట్ IFOS ఇంక్లూడింగ్ సమ్మరీ. ప్రతి ఒక్కటి మనం చాలా క్లియర్గా చెప్పుకున్నామండి. జస్ట్ మీరు మన క్లాస్ వినాలి చాలు, మన క్లాస్ మీరు వింటే చాలు. ఓకేనా? ప్లస్ ఈ సమ్మరీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ టోటల్లీ అబౌట్ IFOS. ఓకే, దెన్ నెక్స్ట్ క్లాస్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ చాప్టర్. మీరేం చేయాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అది మీరు మాకు ఇచ్చే మోటివేషన్. మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా అవసరం ఉంటే మన వీడియోస్ షేర్ చేయండి. ఓకే, దెన్ వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్ విత్ న్యూ చాప్టర్. టేక్ కేర్, బాయ్ బాయ్.